ప్రైజ్లార్డ్. ప్రభునందు విశ్వాస సమూహమైనటువంటి యాజక సమూహమైనటువంటి సర్వలోక ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ లేఖనాన్ని ఒక్కసారి మనము చూసినట్లయితే, ఆయనే మనలను ప్రేమించెను. మొట్టమొదటగా దేవుడు మనలను ప్రేమించాడు, మనము దేవుణ్ణి ప్రేమించలేదు. ఇది నిజం. దేవుడు మనలను ప్రేమించి తనకు దగ్గరగా చూచుకోవాలని, మనతో స్నేహం చేయాలని, మనల్ని ఎంతగానో ప్రేమించి స్నేహించినటువంటి దేవునికి మన ప్రేమను చూపే విధంగా మనం లేము. అట్టి దేవుణ్ణి మనం ప్రేమించే రీతిగా కూడా మనం లేము. అందుకే ప్రభువులు వారు సెలవిస్తున్నారు, ఆయనే మనలను మొదటగా ప్రేమించాడు. ప్రేమించినటువంటి ఆయనను మనము ప్రేమించవలసిన అవసరం ఉంది. అట్టి విశ్వాసము చేత ఈ లోకములో జీవించాల్సిన అవసరము కూడా ఎంతైనా ఉందని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాను. ఇటువంటి ఈ వాక్యము మన హృదయములలోనూ ఫలించాలని, ఫలించినటువంటి ఈ వాక్యము ద్వారా మనము కూడా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉందాము అనుకుంటే, ఇప్పుడే మనమందరం కూడా ఏకీభవించి తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో అందరము కూడా కలుద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన యేసు నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, నీవు ఎంతగానో మమ్మలను ప్రేమించిన విధానమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయమున ఈ ఛానల్ను వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రభువా, ప్రతి ఒక్కరిలో మీ ప్రేమను ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. మేమును మిమ్ములను ఆ రీతిగా ప్రేమించడానికి కృపా కనికరములను ప్రతి ఒక్కరి పైన తోపమని, నా పైనను కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకొని, నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.